జన టీవీ దుమ్ములపై ముచ్చట్లలో ఇక శ్రీశైలం తాత రోజు లెక్కనే ఇవాళ చూద్దా మంచి మసాలా ముచ్చట్లు పట్టుకొచ్చారు. ఇక అంత తయారున్నట్టేనా ఇక కుస ముచ్చట్లకు పోదాం. ఇక ముచ్చట్లకు పోతే ఇక దసరా పండుగనైతే ముందే వచ్చినట్టుందో ఊళ్ళల్లో. రాష్ట్రం మొత్తం మీద దసరా పండుగ ముందే వచ్చింది. ఏ ఊళ్ళో చూసినా కూడా నువ్వా నేనా అన్నట్టే ఫుల్ జోష్ మీద ఉందనుకోరాదు. గదేనుల్లా రిజర్వేషన్లు రిలీజ్ అయినాయి కదా. ఇక రిజర్వేషన్లు రిలీజ్ అయిన కాంచి ఇక ఆడకట్టులల్లా దసరా సందడి మొదలైనట్టే అనుకోరాదు. ఎక్కడిది అనుకోరాదు, జోరు మీద ఉంది అనుకోరాదు. ఇక మరి ఇంతకు ఈ ఎలక్షన్లు ముందడికి పోతాయా? మరి రేవంత్ సార్ పంతం నెగ్గేనా? ఈ బీసీ రిజర్వేషన్లలో ఎవరో కోర్టు పోయిరాట, దాని కథ ఏంది, దాని వ్యవహారం ఏంది? మరి ఊళ్ళల్లోనేమో ఆశావాహులేమో ఖర్చు పెట్టుకొని జేబులల్లా పైసలు పెట్టుకొని రెడీలు ఉన్నారు. మరి ఇంతకి ఇది అయ్యేనా కాదా? ముందు మురిచినమ్మ పండుగ ఎరగనట్టు అవుతుందా? ఒక్కసారి దాని కథ ఎందుకు అరుచుకుందాం పర్రి. రైట్, ఒక దిక్కేమో బీసీ రిజర్వేషన్ కోసం రేవంత్ సర్కారు చాలా కష్టపడి ఎక్కడిది పో ముందుకే ఉరుకుతుంది అనుకోరాదు. మరి ఆయనతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు అటువట్టే కనబడుతుంది. గదేనులా ఎవరో నాట కోర్టుకు పోయిరాట. మరి ఇంతకు కోర్టుకు పోతే ఇది నడుస్తుందా నడవదా? మరి ఇంతకు రేవంత్ సర్కారు గట్టి నిర్ణయం తీసుకొని పోతుందా? ఒక దిక్కేమో గవర్నర్ తాను పెండింగ్ ఫైల్ ఉందని చాలా మంది అని అనుకుంటుర్రు. మరి వాస్తవమే గవర్నర్ తాను ఉన్న ముచ్చటైతే అందరు అనుకుంటుర్రు. మరి గవర్నర్ ఆమోదిస్తే కోర్టుతోటి సంబంధం లేదా ఎట్లా? మరి ఇంతకు రేవంత్ సర్కారు కోర్టును దగ్గర ఇచ్చి ఇటు ముందుకు పోయే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుందని అనుకుంటుర్రు. మరి ఆయన కోర్టు ఎన్ని రోజులలో తీరుతారో ఏం కొత్తనా కానీ ఊళ్ళల్లో జనాలు అయితే నేనంటే సర్పంచ్ పో అన్నట్టే ఫుల్ ఖుషి మీద ఉన్నారు అనుకోరాదు. దసరా పండుగ ముందే చేసుకుంటుర్రు. మరి ఇంతకీ 10 రోజుల ఖాయమైతే గట్టిగా కనబడుతుంది. మరి చూడాలి ఇక ముచ్చట సర్పంచ్ అన్నది. ఊళ్ళల్లా ఈ నోట ఆ నోట అమ్మలెక్కల నోటనైతే మస్తు గుసగుస అయితే ఒక్కటి వినబడుతుందిలా. ఇక గదేనుల్లా మా ముసలోళ్ళంతా అడకట్లో కూర్చొని ఏమనుకుంటారు? నీకు చీర వచ్చిందా అవ్వ, నీకు చీర వచ్చిందా అవ్వ, గిదే ముచ్చట అనుకోరాదు. గదే మరి పోయిన ఏడల్లా అంతకుముందు ఏడల్లా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ఇక చెట్టుదో మంచిదో ఏదో ఒకటి అయితే చీర ఇచ్చేది అనుకోరాదు. మరి ఈ ఏడు సూతాపై చీరలు ఇస్తారా అని కళ్ళు కాయాలు కానట్టు చూస్తున్నారు అనుకోరాదు. మరి ఒక దిక్కేమో సర్కారేమో ఇది సమభావ సంఘాలకే ఇస్తాము, కొంతమందికే ఇస్తాము, కొంతమందికే ఇంతకి ఇస్తారా ఇయ్యరా చీరలు? చాలా మంది అయితే ఎదురు చూస్తుర్రు. ఊళ్ళల్లో ముసలక్కలు అయితే గుజగుజ పెట్టుకుంటుర్రు. ఓ సార్లు మరి ఇస్తారా ఇయ్యరా? దాని కథ ఏంది ఇక మరి చూసేద్దాం పరి. ఇక చూసిన అరులా ఇక చూసినవా ఇయ్యాలు ఇస్తారా రేపు ఇస్తారా అన్నట్టు ఎదురు చూస్తుర్రు బతుకమ్మ చీరలు. అయిన గత పోయినసారి కేసీఆర్ సార్ అయితే పండుగ రాకముందుకే మంచి పెట్టేది, అందరికి ఇచ్చేది. ఓ దిక్కేమో ఈ ప్రభుత్వం సమబాల సంఘాలకే ఇస్తాము, కొంతమందికే ఇస్తాము, కొంతమందికే ఇయ్యం, ఇంతకి ఇచ్చేనా ఇయ్యకపోనా అని చాలా మందికి అయితే సందేహం అయితే మొదలయ్యింది. మరి ఇచ్చేది ఉంటే డబ్బులు ఇస్తే అయిపోతాయి కదా సారు, ఎందుకు ఈ ఊరబెట్టుడు ఈగిస్తాము ఆగిస్తామని అందరు అనుకోబట్టిరి. మరి ఇచ్చేదేందో ఇస్తేట్టుంటే ఓటర్ లిస్ట్ ప్రకారం ఇస్తే అందరికి వస్తుంది కదా మహిళలకు. ఓ దిక్కేమో సంఘాలకు ఇస్తా అంటే ఇటు ముసలోళ్ళు ఏం కావాలి, అటు పోరగాళ్ళు లేవాలి, పడుచు పోరగాళ్ళు వాళ్ళకు కూడా ఆశ ఉంటాయి కదా సారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది చీర కావాలని. అప్పుడేమో మీరు బతుకమ్మ చీరలు మంచిగా ఇస్తలేరని లొల్లి చేసిరి. మరి ఇస్తే ఇచ్చిర్రి, లేకపోతే లేదని చెప్పుర్రి. మరి ఇచ్చేటటువంటి ఆయన ఈ పండుగ అయితే పోయింది. ఇక మరి దీవుల రకమైన వస్తాయా రావా చూడాలి. మరి రేవంత్ సర్కారు మీద అమ్మలక్కలు జరంత గరం అయితే బతుకమ్మ చీరలు ముచ్చట. బస్సు కాడికి వస్తారికే మంచిగా కానీ బతుకమ్మ చీరల కాడికి వస్తారికే ఫెయిల్ అయినట్టుందిగా సారు అని అందరు అనుకుంటారు. ఇది నేను అనుకుంటారు కాదు. ఈ మధ్యలో బీఆర్ఎస్ జరంతా మీటింగ్ల కాడ వెనక పట్టి వేసినట్టు కనబడుతుంది. మరి ఇంతకు పెద్దసారి ఫామ్ హౌస్లకి వెళ్తలేడన్న ముచ్చట ఆయనతో మనకు అందరికి ఎరుకున్నదేనా? మరి ఆయనతో హరీష్ రావు సార్ కూడా ఆడో ఈడనో అన్నట్టు మాట్లాడుతుండు, పెద్దగా ఏం మాట్లాడతలేరు. ఇక మరి ఈ కేటీఆర్ సార్ ఆట నిన్న అటు మొక్కాన అదే అచ్చంపేట మొక్కాన మీటింగ్ పెట్టిండట. మరి ఏమన్నాడు ఏం కథ, మీటింగ్లో చెప్పిన విషయాలు ఏంది? మరి ఎంతకు ప్రభుత్వం మీద గరం అవుతుండా, లేకపోతే మంచిగా ప్రభుత్వాన్ని మద్దతు చేసుకున్నట్టు మాట్లాడుతుండా? ఇక మరి ఎవరి మీద అచ్చంపేటలో పెట్టిండు మీటింగ్ ఏం కథ మొత్తం మర్చుకుందాం మరి. రైట్, అచ్చంపేటలో మీటింగ్ పెట్టిండు ఎందుకు అనుకుంటుర్రా? గదేనులో మొన్నటిదాకా గువ్వల బాలరాజన్ సార్ ఉండే కదా బీఆర్ఎస్ పార్టీలో బందోబస్తుగానే. ఆయనతో ఏమైందో సార్ జబ్బలు జార్చి బీజేపీ పార్టీలకు రయ్యను ఉరికిండు. ఇక ఎట్లరో ఆగమైతట్టుంది అచ్చంపేట అనుకుంటో ఏమో సారు. ఇగో
ఆర్ఎస్ ప్రవీణ్ సార్ను పట్టుకొచ్చిండు. మొత్తం మీద అచ్చంపేటలో ఆర్ఎస్ ప్రవీణ్ పెట్టి ముందడిగేసి గెలిపించుకోవాలన్న ప్రయత్నంతో మీటింగ్ పెట్టినని కొంతమంది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ లో సార్ ఒడిచిపోయింది. ఆడ కోనేరు కోనప్పని బాగా నడుస్తుంది. మరి ఇంతకాడ కోనేరు కోనప్పని ఆడబెట్టి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ షిఫ్ట్ చేసి అచ్చంపేటకి ఇచ్చినట్టుంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ను అచ్చంపేటకు ట్రాన్స్ఫర్ చేసి ఇక మొత్తం ఈడికేలో చేసుకోవాలి బిడ్డ, ఈయన చేసుకోవాలి, మనది ఇక్కడ గువ్వల బాలరాజు ఎత్తుండో మళ్ళీ గట్ల తిప్పుకురావాలి నువ్వు అని ఆర్ఎస్ ప్రవీణ్ సార్కు పెద్ద బాధ్యతనే ఈడ అచ్చంపేటకు అప్పచెప్పినని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు. నిన్న మీటింగ్లో చూద్దాం మొత్తం అలాగే కనపడుతుంది. ఇక గదే ఉన్నట్టుంది ముచ్చట. రైట్, రాష్ట్రం మొత్తం సదర బతుకమ్మ పండుగ మస్తు జోరుగా నడుస్తుంది. ఊళ్ళో పుంట ఏడబడతాడ బతుకమ్మ సంబరాలు అయితే మంచిగానే ప్రభుత్వం కూడా ముందుండి నడుస్తుంది. కానీ గిట హైదరాబాద్ మోకాన వెరైటీ బతుకమ్మ నడిచిందట. మరి ఆ వెరైటీ బతుకమ్మ ఎందుకు వేసిర్రు, ఎవరి కోసం చేసిర్రు ఒక్కసారి మనం అరుచుకుందాం పరి. హైదరాబాద్లో అసలు ఏమైంది బతుకమ్మ సంబరాల పెద్ద ఎత్తున సంబరాలు అయినాయట. మరి అవేం సంబరాలు ఒక్కసారి చూద్దాం పరి. రైట్, చూసిరు కాదుల్లా, ఇగో పోలీసుల వ్యాన్ కనబడుతుంది. అక్కడికి ఒక అన్న బతుకమ్మ పట్టుకొస్తుండు. ఇది ఎక్కడి బతుకమ్మ, వెరైటీ బతుకమ్మ ఎట్లా అనుకునేరు. ఏమి లేదు, జాబ్ నోటిఫికేషన్ కోసం ఇగో ఎప్పుడు విడుదల చేస్తారు ఏం కథ అని అశోక్ నగర్లో అందరు నిరుద్యోగులు అందరు కలిసి గిట్లా పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుతుంటే పోలీసు అన్నలు జర ఆపినట్టు చేసిరు అనుకోరారు. మరి ఇవాళ రేపు ఉద్యోగాలు ఎప్పుడు వేస్తావు సారు, ఈ బతుకమ్మలతో నిరసన చేస్తుంటే ఏం అనిపిస్తలేదా అని చాలా మంది అనుకుంటుర్రు.